అందరికీ నమస్తే. రాజకీయాలలో ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకైనా పోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే అది జనాలను మోసం చేసినట్టుగానే అది సొసైటీలో టార్గెట్ అవుతుంది. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, మిగతా నేతలైతే ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా పోవచ్చు. ఇంకా ఎంపీలు లోక్సభ ఎంపీలైతే వాళ్ళది కూడా కొంత ప్రభావం ఉంటుంది. అంటే జనాన్ని మోసం చేసిపోయినారు, జనం ఓటేస్తే పార్టీని మోసం చేసిపోయారు అని చెప్తూ ఉంటారు. రాజ్యసభ లాంటివో లేదా ఎమ్మెల్సీ లాంటివి అయితేనో పెద్దగా పట్టించుకోరు. కానీ బీఆర్ఎస్లో మాత్రం ఒక చర్చ బాగా జరుగుతుంది. ఆ ముగ్గురు కేసీఆర్ను మోసం చేసిండ్రు. మరి బీఆర్ఎస్ నుంచి చాలామంది పోయినరు. దానం నాగేందర్ పోయినరు. దానం నాగేందర్ గురించి ఎవరు మాట్లాడతలేరు. దానం నాగేందర్ మోసం చేసినని ఎవరు అంటలేరు. ఇంకొక ఎమ్మెల్యే పోయిండు, తెల్ల వెంకట్రావు పోయిండు. తెల్ల వెంకట్రావు కూడా బీఆర్ఎస్ను కేసీఆర్ను మోసం చేసిన అంటలేరు వాళ్ళు. తర్వాత కానీ మిగతా వాళ్ళ విషయంలో ఆ ముగ్గురు మోసం చేసినని చెప్తున్నారు. ఎవరు ఆ ముగ్గురు అంటే వాళ్ళు చెప్తున్న లెక్క ఇది. కడియం శ్రీహరి, 2 కేకే, 3 పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ ముగ్గురు కేసీఆర్ మోసం చేసిరట. కేసీఆర్ కూడా చాలామంది మోసం చేసిండు. మళ్ళీ కేసీఆర్ చేసిన మోసం ఏంటంటే పార్టీలో ఉన్నప్పుడు టికెట్లు ఇచ్చే విషయంలో చివరి నిమిషం వరకు వాళ్ళకు చెప్పకుండా మీకు టికెట్ ఇవ్వం అని చెప్పకుండా లాస్ట్ మినిట్లో వాళ్ళకు టికెట్ కట్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదో హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇవ్వకపోవడం, లేకపోతే ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, కొంతమందికి న్యాయం చేసినారు, చాలామందికి పదవులు ఇవ్వకపోవడం, లేకపోతే సొంత పార్టీ వాళ్ళని కాదని పక్క పార్టీ వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం. అప్పుడు సొంత పార్టీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసింది కేసీఆర్ అనుకున్నారు. అట్లా కేసీఆర్ యాజ్ ఏ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలోనూ ఇట్లాంటి మోసాలు కామన్గా ఉంటాయి. బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో కూడా అట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు ఆ కేసీఆర్నే ముగ్గురు మోసం చేసిన అనేది చర్చ. కేసీఆర్ చాలామంది మోసం చేసిండు, కేసీఆర్ని ఆ ముగ్గురు మోసం చేసిండ్రు. ఏంటి ఆ మోసం అంటే నిజానికి కేసీఆర్ వీళ్ళని బాగా నమ్మిండు. మామూలుగా నమ్మాలి, బీభత్సంగా నమ్మిండు మొత్తం. ఇక ఎట్లా అంటే కేసీఆర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. కేసీఆర్ కూర్చుంటే కేసీఆర్ ఈ పక్క ఆ పక్క, లేకపోతే కేసీఆర్తో పాటు పార్టీలో కూర్చున్న వాళ్ళు ఎవరంటే వీళ్ళే. ఏం జరిగింది? కేసీఆర్ వీళ్ళకి చేసింది ఏముంది? అంతగానం వీళ్ళను ఎందుకు నమ్మిండు కేసీఆర్? ఏంది వీళ్ళు చేసిన మోసం ఏంది? వీళ్ళు కేసీఆర్ని ఏం మోసం చేసిండ్రు అంటే కడియం శ్రీహరి, ఆయనకు 71 ఏళ్ళు. కడియం శ్రీహరికి రాజకీయ కుర్రుద్దుడు. ఆయన ఫస్ట్ అధికారం రాగానే ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఎమ్మెల్యే గెలిచినాకనే ఆయన కాంగ్రెస్లో పోయాడు. ఈయన బిడ్డకు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ఇస్తామంటే తీసుకొని, ఆయన మీద ఒక మోసం కూడా ఉంది. ఏదో 10 కోట్ల రూపాయలు ఇచ్చారు ఎలక్షన్స్ కోసమని. అది వీళ్ళు చెప్పలేరు, వాళ్ళు ఖండించలేరు. అట్లుంటుంది ఆ సిచ్యువేషన్. ఎలక్షన్స్ డబ్బులు కూడా తీసుకున్న తర్వాత పార్టీ మారిండు. కడియం కావ్య ఇప్పుడు వరంగల్ ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నుంచి అనేది ఒకటి ఉంది. అందుకే కడియం శ్రీహరిని కూడా చాలా బాగా నమ్మిరు. ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన బిడ్డ, బాగా ఎదిగినరు, లేకపోతే మంచి ఇంటెలెక్చువల్, పార్టీకి పనికొస్తారని ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. అసలు ఒక చర్చలో ఒక దశలో ఏం చర్చ జరిగింది తెలుసా? అసెంబ్లీలో ఎల్పీ లీడర్ ఇస్తారని చర్చ జరిగింది కడియం శ్రీహరికి. కనీసం డిప్యూటీ లీడర్ అన్న ఇస్తారు అనే స్టేజ్ నడిచింది ఆ చర్చ. కేసీఆర్ ఎల్పీ లీడర్ కన్నా ముందు కడియం శ్రీహరికి ఇస్తారేమో ఎల్పీ లీడర్ అనే చర్చ జరిగింది. కేసీఆర్ ఎల్పీ లీడర్గా తీసుకున్న తర్వాత డిప్యూటీ ఎల్పీ లీడర్ ఖచ్చితంగా కడియం శ్రీహరి అసెంబ్లీలో అన్నంత ఆ లెవెల్లో ఉన్నది వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అంత దగ్గర ఉన్నారు కేసీఆర్కి, చాలా దగ్గర. మిగతా నేతలంతా అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. కడియం శ్రీహరికి అపాయింట్మెంట్ అవసరం లేదు కేసీఆర్ దగ్గర, పోవడమే. కేసీఆర్ ఉన్నాడంటే పోవడమే. అంత క్లోజ్. సడన్గా ప్లేట్ ఫిరాయించి కడియం శ్రీహరి పోయాడు. తర్వాత కేకే. ఇంకా ఈ కేకే సార్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే అందరికి తెలుసు కాబట్టి. కేకే ఎంపీ, 2 సార్లు రాజ్యసభ ఎంపీ. అసలు పార్టీలో సెక్రటరీ జనరల్ అనే పోస్ట్ లేదు. కేకే కోసమే క్రియేట్ అయింది టీఆర్ఎస్లో. పార్టీలో చాలా కీలకమైన పోస్ట్ సెక్రటరీ జనరల్. 2 సార్లు ఎంపీ. ఆయన బిడ్డ మేయర్, వాళ్ళ కొడుకు విప్లవ్ కూడా ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన అప్పట్లో. ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇంకా అనేక కిరికిర్లు, భూముల కిరికిర్లు, అవి ఇవి ఏవేమో ఉన్నాయి కేకే. ఇంకా ఆయన ఏం చేసిండు? ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఎంపీ. సడన్గా అసలు కేసీఆర్ ఎక్కువ ఆలోచనలు చేసింది కేకేతోనే. ప్రభుత్వంలో చాలా ఆలోచనలు చేసింది కేకేతోన. కేకే ఎన్ని రాత్రులు ఫామ్ హౌస్లో ఉన్నాడో కేకేకి తెలుసు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రాత్రులు మొత్తం చాలా కీలకమైన నిర్ణయాలు కేకే ఇంట్లో మీటింగ్ పెట్టి కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నాడు. ఉద్యమ టైం నుంచి సెంటిమెంట్ అది. అందుకే కేసీఆర్ ఇంట్లో ఎంతమందికి పదవులు వచ్చినాయో కేకే ఇంట్లో కూడా అంతమందికి పదవులు వచ్చినాయి. కార్పొరేటర్లు ఎంతమంది సీనియర్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీలో కాదని చెప్పి విజయలక్ష్మికి ఇచ్చారు మేయర్. అంత ఇంపార్టెన్స్ ఉండే. కేసీఆర్ అంటే కేసీఆర్ పక్కన కేకే కూర్చుంటాడు అంతే, ముందర వెనుక కూర్చునేది కాదు. అంటే కేసీఆర్తో సమానమైన పోస్ట్ అది సెక్రటరీ జనరల్ అనేది. ప్లస్ ఆ రాజ్యసభ పక్ష నేత ఎల్పీ లీడర్ అక్కడ అయిపోయింది. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గురించి ఇంకా మనం తెలుసు మీకు. పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టింది కేసీఆర్. లక్ష్మీపుత్రుడు ఆయన గురించి ఇప్పుడు గొప్పలే చెప్పడం. చాలా మీటింగ్స్లో కూడా ఈయన లక్ష్మీపుత్రుడు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోయి కూడా అదే. అసలు బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎక్కడంటే బాన్సువాడ కాన్స్టిట్యున్సీ. ఎక్కువ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టినంటే అది బాన్సువాడ కాన్స్టిట్యున్సీ. అందరూ గజ్వేలు సిద్దిపేట అన్నారు కదా, కాదు. గజ్వేలు కాదు, సిద్దిపేట కాదు, సిరిసిల్ల కాదు, బాన్సువాడ. ఒకసారి మీరు గూగుల్లో ట్రై చేయండి, బాన్సువాడలో ఏమేమి పనులు జరిగినాయో చెప్తారు. అంత ప్రియారిటీ ఇచ్చిండ్రు పెద్ద మనిషి అని. చాలా సలహాలు పోచారం శ్రీనివాసరెడ్డితో తీసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కూర్చుంటాడు, అటు కేసీఆర్ కూర్చుంటారు, ఎదురుగా ఎమ్మెల్యేలు అందరూ కూర్చుంటారు. ఆయన ఎమ్మెల్యేనే కానీ ఆయన సీనియర్ కదా, పెద్ద మనిషి కాబట్టి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అట్లాంటి ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టింది లాస్ట్కి. యాక్చువల్గా 2023 ఎలక్షన్స్లో ఈయన కొడుకు భాస్కర్ రెడ్డి టికెట్ అడిగిండు. వీళ్ళు టికెట్ అడిగితే వాళ్ళ పార్టీ లీడర్ చెప్పింది ఇది కూడా. వాళ్ళు ఏమన్నారంటే మీ కొడుకు ఇస్తే ఓడిపోతాడు, మంచి పేరు లేదు భాస్కర్ రెడ్డికి, ఈసారి మీరే పోటీ చేయాలి ఖచ్చితంగా, ఇదే లాస్ట్ మీరు పోటీ చేయడం కూడా, ఈ 5 సంవత్సరాలు మీ కొడుకుని బాగా కాన్స్టిట్యున్సీలో తిరగమనండి. వాళ్ళ కొడుకు జెడ్పీ చైర్మన్ ఆల్రెడీ పదవి ఉంది మొన్నటిదాకా. మీ కొడుకు మళ్ళీ నెక్స్ట్ టైం టికెట్ ఇద్దాం, ఈసారికి మాత్రం మీరు పెద్ద మనిషిగా ఈసారి తండ్రులే ఉండాలి, నేను పాలసీ తీసుకున్నాను. ఆ విషయాన్ని బాన్సువాడలో కేసీఆర్ చెప్పిండు ఆ ప్రచార వేదికలో. నేను చెప్పినా నువ్వే పోటీ చేయాలని చెప్పినాని. అంత ఇంపార్టెంట్. ఇక అసలు విషయం చెప్తున్నారు. నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. జస్ట్ 2 days బ్యాక్ అంట పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి ఫోన్ చేసినట్ట. కేసీఆర్కి ఫోన్ చేసి ఎట్లున్నవే, ఏం కదా, ఆరోగ్యం మంచిగా ఉందా, అంతా ఈ కుశల వ్యవహారాలంతా అయిపోయిన తర్వాత మీరేమీ ఫిగర్ పట్టుకోకండి, ఏమి కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాం, అయిపోయింది రేవంత్ రెడ్డి పని, ఆయన ఏం చేయలేకపోతున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు పోతారన్న రంది కూడా నువ్వు పెట్టుకోకే, పోయేతలు వంగ ఉన్నోళ్ళే మనోళ్ళు, నువ్వు అసలు దీని గురించి వదిలేసేయి, మనం మళ్ళీ కొట్టాడాల్సిందే జనం తరఫున, మనకు తెలంగాణ ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా, ఆయన 2011 నుంచి టీఆర్ఎస్లో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా, మనం కొట్లాడడం మన కొత్త కాదు, మీరైతే ఇట్లాంటివి ఏం రంది పెట్టుకోకండి ఉండని, నేను కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నా అని చెప్పినట్ట. కరెక్ట్గా 48 గంటలు కూడా దాటలేదంట ఫోన్ చేసి. రేవంత్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్నారు, పార్టీలో చేరిపోయాడు. ఇది అందుకే ఈ ముగ్గురిని కేసీఆర్ను వీళ్ళు ముగ్గురు మోసం చేసిండ్రు. ఈ పక్క ఆ పక్క కూర్చోబెట్టుకున్న వాళ్ళు వీళ్ళంతా. కేసీఆర్ బాగా నమ్మిన వ్యక్తులు ఎవరంటే బీఆర్ఎస్లో నమ్మిన వ్యక్తులు అంటే వీళ్ళు పార్టీకి పనికొస్తారనో, లేకపోతే జనాలకు సర్వ్ చేస్తారనో పార్టీ తరఫున, లేకపోతే వీళ్ళ సలహాలు పార్టీకో ప్రభుత్వానికి అవసరమనో, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు నాతో ఉండాలనో, ఆయన ఏజ్ గ్రూప్ కాబట్టి తెలియదు, మరి అది కూడా ఉంది. ఆయన ఏజ్ గ్రూప్ కాబట్టి కూడా వీళ్ళకి బాగా కనెక్ట్ అయి ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా జూనియర్ కదా కేసీఆర్ కన్నా, వీళ్ళంతా టీడీపీ. ఇప్పుడు టీడీపీ మధ్యలో కేకేనే కొత్తగా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అందుకే వాళ్ళు ముగ్గురు మోసం చేసిపోయారని చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా అట్లా చెప్పినాక ఇంతకుముందే చెప్పిన కేసీఆర్ మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే పార్టీ పోయి రకరకాలు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏ పదవులు ఇవ్వకపోవడంతో వెళ్ళిపోయారు. అదొక రకమైన మోసం, ఇదొక రకమైన మోసం. ఇప్పుడు తిరుగుతున్నాయి పోచారం శ్రీనివాసరెడ్డి గారివి చాలా వీడియోలు తిరుగుతున్నాయి బయట. నిన్నమని ఏం మాట్లాడిండు ఆయన, అంతకుముందు ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడుతాం, ఇటువంటి చాలా వీడియోలు తిరుగుతున్నాయి. అందుకే అదొక చర్చ నడుస్తుంది, ముగ్గురు మోసం చేసిండ్రు కేసీఆర్ను అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.